వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. అమిత్ షా తెలంగాణ టూర్ మొన్ననే జరిగింది సిద్దిపేట బహిరంగ సభలో. ఆ రోజు ఆయన రిజర్వేషన్ సంబంధించిన మాట మాట్లాడిండ్రు. మైనార్టీ రిజర్వేషన్ ఎత్తేస్తాం, దాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు పంచుతామని. ఆ వీడియో మార్ఫింగ్ చేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఎత్తేస్తామనేది ఆ వీడియో సారాంశం. ఇప్పుడు దానిపైన ఏకంగా కేసులు దాకా పోయింది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి కేసు, ఆయన పైన కేసు, ఆయన సమన్స్, సేమ్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి సమన్స్ ఇక్కడ దాకా పోయింది. అసలు ఏం జరిగింది దీన్ని ప్రొసీడింగ్స్ ముందు ముందు ఏం జరగబోతుంది? మనతో సీనియర్ జర్నలిస్ట్ జయశాంత్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అన్న. ఏది ఇవన్నీ ఫేక్ వీడియోలు లేకపోతే మార్ఫింగ్ వీడియోలు, ఈ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ ఎట్లా చూడాలి ఇదంతా? అంటే యాక్చువల్గా దీంట్లో జనరల్గా సోషల్ మీడియాను మొట్టమొదటి నుంచి బాగా వాడింది బీజేపీ పార్టీ ఇవాళ అంటే తాను తీసుకునే రోజులో తానే వాడేటి ఇవాళ బీజేపీకి ఫేక్ వీడియో అంశం కొంత ఇబ్బందికరంగా మారిపోయింది. అది ఎలక్షన్ టైంలో దీన్ని కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకొని ఏదైతే అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ మైనారిటీ రిజర్వేషన్లు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు తొలగించి వాళ్ళ ఆ రిజర్వేషన్ ఏదైతే 4% ఉందో దాన్ని మనం ఎస్సీ ఎస్టీలకు దాన్ని అడ్జస్ట్ చేస్తామని చెప్పేది వాళ్ళకి కామెంట్ చేస్తాం. వాళ్ళు కంట్రీ వైడ్ ఒక పాలసీ తీసుకోరు ఎక్కడుంటే అక్కడ. అయితే ఆ పాలసీ నేపథ్యంలోనే కామెంట్ చేసిండు. అయితే మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము బీజేపీకి యొక్క భావజాలం ఒకటే కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేటువంటిది రిజర్వేషన్లకు వ్యతిరేకము, దశల వారీగా రిజర్వేషన్లు ఎత్తివేయాలి అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళది ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి తన పరిపాలన మీద డిబేట్ జరగకూడదని కానీ లేకపోతే ఇంకే అంశం కాకుండా ఇది జాతీయ స్థాయి ఎన్నికలు కదా, జనరల్ ఎలక్షన్స్ కాబట్టి, సాధారణ ఎన్నికలు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంని టార్గెట్ చేసే విధంగా ఉండాలి అంటే, లేదా సెంటిమెంట్ రెచ్చగొట్టాలంటే, ఎక్కువ శాతంగా ప్రధానంగా వర్కౌట్ కావాలంటే ఇవి అంతకుముందు ఏం జరిగింది, రుణమాఫీకి సంబంధించిన చర్చ, ఆ చర్చ, ఈ చర్చ జరిగింది. వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, దాన్ని పక్కకు పెట్టట్టు రిజర్వేషన్ల అంశాన్ని తెర మీద తీసుకొచ్చిండు. బీజేపీ పార్టీ మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ రద్దు చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఆయన ఎజెండా చేయాలనుకుంటే ప్రతి చోట అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ రిజర్వేషన్ల అంశాన్ని చేయడంలో భాగంగా ఆ కామెంట్ చేసిండు. అయితే అది ఇంకా వైరల్ కావడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒక అడుగు ముందుకేసి డీప్ ఫేక్ చేసింది అనేది కూడా ఉంది. ఈ డీప్ ఫేక్ అనేటువంటిది కొద్ది రోజులుగా వస్తుంది. ఆ మధ్యన సినీ నటులు కొద్దిమంది వాళ్ళ మీద కూడా వచ్చింది. ఎవరు రష్మిక మందన్న లేకపోతే సచిన్ టెండూల్కర్ ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే పొలిటికల్ వైరల్. ఇది సరిగ్గా ఎన్నికల సమయంలో, సరిగ్గా ఎన్నికలు ఒక వారం 10 రోజుల్లో పూర్తయిపోతాయి అనగా, పోలింగ్ అంతా 15 రోజుల్లోపు మొత్తం పూర్తయిపోతాయి కదా, 13th కదా, ఇవాళ ఆల్రెడీ 1st కాబట్టి 12 days ఉంది. ఇలాంటి 15 daysలో ముందు ఇది బయటకు వచ్చి ఇది వైరల్ అయితే దేశవ్యాప్తంగా, దేశంలో గతంలో ఒకసారి రిజర్వేషన్ల మంటలు చెలరేగినాయి, రిజర్వేషన్లు తగలబడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. రిజర్వేషన్ల కారణంగా ఒక ప్రభుత్వం గద్దె దిగి పరిస్థితి ఏర్పడ్డది. ఒక దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. అది కొన్ని నెలల పాటు విద్యాసంస్థలు బంద్ అయిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంత పెద్ద అంశం. దాంట్లోంచే మండల్ కమిషన్ తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లు వచ్చినాయి ఈ దేశంలో. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఈ అంశం చాలా సున్నితమైంది, మతాంశం కంటే కూడా చాలా సున్నితమైంది. అప్పుడు ఏమైతే వీళ్ళ ప్రధాన ఓటు బ్యాంక్ ఎవరు? హిందూ ఓటు బ్యాంక్. ఈ రిజర్వేషన్ల మేజర్ అంశం ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కూడా హిందువులే కదా. వీళ్ళు మైనారిటీలను కొట్టి ఆ మైనారిటీలను రిజర్వేషన్లు తీసి మేము ఇందులోకి ఇద్దామని వీళ్ళు చెప్పాలనుకుంటే ఇలాంటి వీడియోల ద్వారా, ఇలాంటి కామెంట్ల ద్వారా ఒక పక్కన రిజర్వేషన్ రద్దు చేస్తారని విస్తృతంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నాడు. మరొక పక్కన వచ్చేసి దానికి బలపరిచే విధంగా ఈ వీడియో వచ్చేసరికి అది మరింత ఊపందుకొని అది ఎక్కడ ఈ హిందూ ఓట్ బ్యాంక్ మీద దెబ్బతింటుందేమో అనేటువంటిది ఆందోళన బీజేపీ పార్టీలో కనిపించింది. దాని నేపథ్యంలోనే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇది చిన్న అంశం కాదు, ఎందుకంటే మనకంటే ఎక్కువగా నార్త్ ఇండియాలో దీని ప్రభావం చూపించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ లాంటి చోట, బీహార్ లాంటి చోట చాలా ప్రభావం చూపించింది, మహారాష్ట్రలో. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో అది చాలా సున్నితమైన అంశం, అది తమ ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందని బీజేపీ పార్టీ అలర్ట్ అయిపోయి చాలా సీరియస్గా మేము కాదు అని ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే దానికి అంత ప్రిఫరెన్స్ రాదు, ప్రాధాన్యత రాదు. కాబట్టి వాళ్ళు ఢిల్లీలో వాళ్ళ బీజేపీ అధికారికంగా ఢిల్లీ పోలీసులు కంప్లైంట్ చేసింది, దాన్ని తీసుకొచ్చి వాళ్ళు నోటీస్ ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో చేయొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అంత సీరియస్ యాక్షన్ ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ప్లాన్డ్గా ఢిల్లీ పోలీస్ అయితే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఏం జరగవచ్చు? ఇప్పుడు నోటీసులు ఇచ్చి సమన్స్ ఇచ్చిండ్రు, యాక్చువల్గా పోవాల్సిన వాళ్ళు పోలేదు, మాకు టైం కావాలని ఏదో రిప్లై ఇచ్చినట్టు అడగచ్చు. ఇది ఓన్లీ ఇక్కడ దాకా. ఇప్పుడు బీజేపీకి కూడా వాళ్ళ రిజర్వేషన్ జనం ఏం నమ్ముతున్నారు? ఇప్పుడు బీజేపీ రిజర్వేషన్ ఎత్తేస్తాను నమ్ముతున్నారా? బీసీఎస్సీ ఎస్టీలు ఆ స్టేజ్లో పోయిందా? ఇంకా అక్కడ పోతుందేమో అనే భయం.
పోయిందా లేదా అని మనం ఇప్పుడే చెప్పలేము, ఎలక్షన్ ఇంపాక్ట్ మీద ఉంటుంది. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందేమో అనే ఒక భయం ఉంది. అందుకే మోహన్ భగవత్ కూడా హైదరాబాద్కి వచ్చి కామెంట్ చేసిండు ఒక ప్రోగ్రాంలో పాల్గొంటూ. అంటే మేము కాదు, మేము వ్యతిరేకం కాదు, మా చివరి వరకు అన్ని కులాలు అభివృద్ధి చెందేంత వరకు ఇది కొనసాగించాల్సిందని వివరణ ఇచ్చుకున్నారు వాళ్ళు. అంటే కానీ ఇక్కడ ఏంటంటే మేము వ్యతిరేకం కాదు, రిజర్వేషన్ల వ్యతిరేకం కాదు, మేము రద్దు చేయము, కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం కామెంట్ చేసిండ్రు. దానివల్ల తర్వాత అస్త్రంగా వాడుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఇప్పుడు అదును చూసి ఇప్పుడు బీజేపీని దెబ్బతి అలా అనుకున్నప్పుడు రేపు ఈ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డిని ఢిల్లీ పిలవచ్చు, అంటే అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడవచ్చు కదా. అంటే ఒక ముఖ్యమంత్రిని ఇప్పుడు ఇవాళ కేజ్రీవాల్ జైల్లో పడడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి కదా. అది ఆయన పార్టీ కాబట్టి ఆయన రిజైన్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోతుంది, ఈ ప్రభుత్వం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి, ఆ విషయాన్ని తర్వాత బీజేపీ అబ్సల్యూట్లీ వాడుకునే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ప్రభావం చూపించకపోవచ్చు, అయితే ప్రభావం చూపిస్తుందేమో అనేటువంటి భయంతోనే ఇవాళ బీజేపీ పార్టీ చాలా సీరియస్గా స్టెప్ తీసుకొని కంప్లైంట్ చేసింది. అయితే అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కూడా ఏమంటాడు, దాన్ని మైలేజ్ వస్తుందంటే ఇంకా అదే మాట్లాడాలని చూస్తాం, రోజు అదే మాట్లాడుతున్నారు, అంటే అది దాన్నే ఎజెండా చేయాలని చూస్తూ ఉన్నారు ఆయన. అంటే దాన్నే ఎజెండా చేయాలని చూస్తాం తప్ప ఈ 5 నెలల కాలంలో పరిపాలన ఫోకస్ చేయాలని అనుకోవట్లేదు, లేదా కేంద్రంలో బీజేపీ పరిపాలనకు సంబంధించి ఫోకస్ చేయాలనుకోవట్లేదు. ఏది సెంటిమెంట్ సంబంధించిన అంశం, ఇక్కడ సున్నితమైన అంశము అంటే రిజర్వేషన్లకు సంబంధించిన అంశం. బడుగు బలహీన వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి భారతదేశంలో ఆ అంశాన్ని ఎజెండాగా చేయకపోతే చేస్తే మనకు ఉపయోగం అనేది రేవంత్ రెడ్డి. మైనార్టీలకు 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తామని బాటంగా చెప్తున్నారు బీజేపీ వాళ్ళు, చాలాసార్లు చెప్పి ఇప్పుడు ఇది ఎజెండా తీసుకున్నారు. ఆ మైనార్టీస్ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు ఉన్నాయి, ఆల్టర్నేటివ్ పార్టీలు. బీజేపీ ఇక మొత్తం బీజేపీకి ఎట్లా లేరు మైనార్టీస్, కానీ వాళ్ళు వద్దు అనుకున్నారు కాబట్టి ఓపెన్ గా వాళ్ళు కూడా బీజేపీ వైపు చూడరు. ఇంకా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఎటువైపు ఉండొచ్చు, మైనార్టీలు ఎట్లా ఉండొచ్చు? అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో చూస్తే మేజర్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. దానికి హైదరాబాద్ రిజల్ట్ కూడా మనం చూడొచ్చు. అనేక డెవలప్మెంట్ యాంగిల్లో కూడా హైదరాబాద్లో లేదా ఇంకే యాంగిల్లో ఆలోచించారో తెలియదు, స్టేబుల్ గవర్నమెంటో తెలియదు, కానీ బీఆర్ఎస్కి అనుకూలంగా వేసారు. అందులో మైనారిటీల పాత్ర ఉందనేది మాత్రం సుస్పష్టం. అంటే ఎంఐఎం అవుట్ రైట్గా కేసీఆర్కి సపోర్ట్ చేసింది అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలకు వచ్చేసరికి ముస్లింలో కూడా ఒక ఆలోచన వస్తుంది కదా, కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఏంటిది, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రాదు కదా, బీఆర్ఎస్ గెలవడం వల్ల ఉపయోగం ఏమి ఉండకపోవచ్చు కదా అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి సందర్భంలో ఒక విద్యావంతులైనటువంటి ముస్లిం ఓటర్లలో కొంత స్ప్లిట్ వచ్చే అవకాశం ఉంది. మామూలు వాళ్ళలో చూస్తే బీఆర్ఎస్ను కాంగ్రెస్ను ఒకే రకంగా చూడొచ్చు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళంతా స్కీము, పేదరికము, ఉపాధి ఇలాంటి అంశాలకు సంబంధించి వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. హిందువులలో ఉన్నట్టే వాళ్ళు కూడా అంతే ఉంటారు. కానీ ఇక్కడ విద్యావంతులైనటువంటి ముస్లిం ఓటింగ్లో మాత్రం గతంలో ఎవరైనా వేస్తే కొంత జరిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం మేజర్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది, ఈసారి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీగానే మేము ఉన్నామని చెప్తాను. కానీ ఇప్పటికీ దాని మీద ఒక అనుమానం కలిగించారు, కలిగింది బీఆర్ఎస్ బీజేపీ ఒక అండర్స్టాండింగ్ తోటి ఉంటుంది అనేటువంటి విషయాన్ని. కాబట్టి వాళ్ళు నిన్న ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఉంది, మేము కేసీఆర్ రానివ్వమని చెప్పేసి. అంటే కేసీఆర్ మా వైపు రానివ్వట్లేదు అంటే ఎటు పోతాడు, బీజేపీ వైపు పోతాడు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఈ మైనారిటీ ఓటర్లను మేజర్గా గంపగుత్తగా అదర్ దాన్ ఓల్డ్ సిటీ వాళ్ళు గంపగుత్తగా కాంగ్రెస్ చేయించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఈరోజు కూడా మైనారిటీలలో మేజర్ షేర్లో అంటే ఉన్న దాంట్లో ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కేంద్రం దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉంది కదా అనేటువంటి కోణంలో మైనారిటీలు ఆలోచిస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఈక్వల్గా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ.